హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్ అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ముందే వీటిని అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే మాత్రం వేసేసానండి, వేగుతున్నాయి. ఎందుకంటే నేను వీడియో తీద్దామని అయితే అనుకోలేదు, టైం సరిపోదు. ఇవాళ సండే కదా, చర్చ్కి అయితే వెళ్ళాలని చెప్పేసి నేను ఇంకా ఆఫ్ వేద్దాం అనుకున్నా. సరే ఇంకా టైం ఉందిలే, కొంచెం పని కూడా పిల్లలకి స్నానాలు అవి అయిపోయాయి అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసి వేసేసుకున్నానండి. చూడండి మగ్గుతున్నాయి కదా. ఒకసారి ప్లేట్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇందులోనే కరివేపాకండి, లేతది ఒక గుప్పుడు అయితే వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు వద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు వేసుకుంటారు, ఒక్కొక్కరు వేరు కదా. నేనైతే వేస్తానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకుంటాను. రొయ్యలు వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ప్రాన్స్ కర్రీ అందరూ చేస్తారు కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నా స్టైల్లో అయితే ఇట్లానే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికినాక మళ్ళీ చూద్దాము. ప్రాన్స్ ఉడికేలోపు అయితే మనం మసాలాకి చూసేసుకుందామండి. అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయలు, ధనియాలు కొంచెం, చెక్క అండి చిన్నది, లవంగ మొగ్గలు ఒక 2, యాలకులు ఒక 2, ఇంకా జీలకర్ర ఒక స్పూను, ఇంకా కొంచెం గసగసాలండి. మనకి గ్రేవీ అయితే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు అన్నిట్లో మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఓకేనా? చూడండి ఇది పేస్ట్ లాగా అయితే పెట్టేసేస్తాను. ఇంక ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒకసారి కర్రీ అయితే చూసేద్దామండి. ఉడుకుతుంది, అసలుకి వాటర్ అయితే యాడ్ చేయలేదు. మరి ప్రాన్స్ అయితే వాటి నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, ఇంకా ఒక స్పూన్ అయితే కారం అండి. కారం అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరు స్పైసీగా తింటారు కదా. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ అయితే స్పైసీ అయ్యాను, లైట్గానే వేస్తాను. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారండి. ఒక్కొక్కరు అయితే రొయ్యల్ని ముందుగా ఉడకపెడతారు, వేయించుతారు. అట్లా ఏం అవసరం లేదండి, ఇలా చేసేసుకోండి సింపుల్గా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక టమాటా అండి పండుది పేస్ట్ లాగా పట్టేసేసి మిక్సీ చేసేసి ఇట్లా వేసుకోవాలి, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చు. ఇట్లా పేస్ట్ అయితే మాత్రం ఇంకా బాగుంటుందని చెప్పి నేను పేస్ట్ కింద చేసేసాను. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, మళ్ళీ లాస్ట్లో దింపేసేటప్పుడు అయితే కొంచెం వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒకసారి ప్లేట్ పెట్టేసుకుందామండి. ఒక పావు గంట అయితే ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టేసి పచ్చిమిరపకాయలు కూడానండి వేయడం అయితే నేను చూపించడం మర్చిపోయాను కదా. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి ఇట్లా అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే మసాలా వేసేసుకుందామండి. ఇంకా 5 మినిట్స్ అట్లా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ మసాలా వల్ల మనకి గ్రేవీ అనేది కూడా బాగుంటుంది. ఇంక ఇందులో కూడా ఒక గరం మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. మనకి ప్రాన్స్ కర్రీలో ఏంటంటే మసాలాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే కదా నీచు వాసన అనేది ఉండదు. కాకపోతే నేను మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదండి, సరిపడైతే వేసాను. మళ్ళీ ఎక్కువ తిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు, మరీ ఎక్కువ అట్లానే ఉంటుంది అందరికీ కూడా. అయితే నేనైతే ఇంకా అన్నీ కూడా మసాలాలు సరిపడా అయితే వేసేస్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వీడియోస్ అందరూ కూడా బాగా చూస్తున్నారు, కామెంట్స్ కూడా చాలా మంచిగా పెడుతున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. కొంతమందికి రిప్లై ఇస్తున్నాను, ఇంకా కొంతమందికి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలానే అందరూ సపోర్ట్ చేయండి ఛానల్కి. డైలీ అయితే లైవ్ ఉంటుందండి, రావాలనుకుంటే అందరూ వచ్చి జాయిన్ అవ్వండి లైవ్లో. ఆఫ్టర్నూన్ అయితే లైవ్ పెడతాను. ఓకేనా? కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేసేసానండి. నా స్టైల్లో అయితే ఫ్రాన్స్ కర్రీ మరింతే. మరి మీ స్టైల్లో ఎట్లా చేస్తారో నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.